హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా కజిన్ మ్యారేజ్ అని. సో హైదరాబాద్ నుండి మా కజిన్ మ్యారేజ్కి అయితే వెళ్ళామన్నమాట. మేము మా ఇంటి నుండి మా పెదనాన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అంటే ఇంతకు ముందు మా అమ్మ వాళ్ళు మా పెదనాన్న ఇంటి ఎదురుగే ఉండేది, ఇప్పుడు కొంచెం దూరంగా జరిగింది కాబట్టి. సో మెహందీకి అయితే రెడీ అయిపోయినాం అనమాట. నేను గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని, ఇక్కడ నా మీద ఉన్నది మా చెల్లెలు వాళ్ళ పాప, పొన్ను పాప. సో మెహందీకి అయితే ఇలాగా మా పెదనాన్న వాళ్ళ ఇంటి పైన అయితే ఇలాగ మంచిగా డెకరేషన్ అయితే బాగా చేశారనమాట. మా పెళ్ళిళ్ళు అప్పుడైతే మెహందీ, హల్దీ ఇవేమీ లేవు, జస్ట్ నలుగులు పెట్టేవాళ్ళు డైరెక్ట్గా రెడీ అయ్యి. సో ఇప్పుడు మంచిగా ఇలా మెహందీ చేయడం వల్ల హ్యాపీగా ఎంజాయ్ చేసినాము. సో మా చెల్లెలు ఏం చేసిందంటే మెహందీలోనే బ్రైట్ టు బి చేయించుకుంది. అయ్యో మా పెదనాన్న కూతురు చెల్లెలు అంటుంది ఏంది అనుకుంటున్నారా? సో మా తాతయ్యకు అంటే మా అబ్బకి 4 కొడుకులు అనమాట. సో 4 కొడుకుల్లో మా నాన్నకి మా పెద్ద పెదనాన్నకి ఒకటేసారి మ్యారేజ్ అయింది. మా నాన్న పెద్దగా చదువుకోలేదు, 10th వరకే చదువుకున్నాడు. సో మా పెద్ద పెదనాన్నతో పెళ్లి చేసేసినారు. సో మా రెండో పెదనాన్న పెళ్లికే నాకు 5 years అనమాట. సో ఇక్కడ బ్రైట్ టు బి వేసుకున్న మా చెల్లెళ్ళు నాకంటే ఒక 6 years 7 years చిన్నదనమాట. సో అందువల్ల నాకు చెల్లెళ్ళు అయినారు మా పెదనాన్న కూతురు కొడుకు. సో ఇక్కడైతే బ్రైట్ టు బి కోసం మేమందరం నిలవన్నాము. సో తర్వాత అయితే వాళ్ళ ఫ్రెండ్స్ నిలబన్నారనమాట, మా నిక్కి వాళ్ళ ఫ్రెండ్స్. సో పెళ్లి కూతురు పేరు నిఖితారెడ్డి, వంగల నిఖితారెడ్డి. సో ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఫోటోలు అయితే దిగింది. మేము మా కజిన్స్ అందరం కలిసి మేము దిగామన్నమాట. సో అన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చింది అనమాట. కార్డ్స్ లో ఏముందో నేను అంత చదవలేదు, బట్ దగ్గర నుండి జూమ్ చేస్తేనే కనిపిస్తుంది. ఇది కొంచెం ఈ వీడియో నేను మిస్టేక్ గా చేసినట్టున్నా, కొంచెం వేరే అంటే హారిజెంటల్ రాలేదు. సో ఇక్కడ మాత్రం పెళ్లి కూతురు పక్కన వాళ్ళ తమ్ముడు మా అవినాష్ రెడ్డి, ఇటు పక్కేమో వాళ్ళ పిన్ని కూతురు, అటు పక్కేమో వాళ్ళ పిన్ని కొడుకు. ఈ లాస్ట్ చివర్లో ఉన్న అబ్బాయిలేమో వాళ్ళ మేనమామ కొడుకులు అనమాట ఇద్దరు. సో అంటే వాళ్ళ అమ్మ తరపున ఫ్యామిలీ, మా తమ్ముడితో పాటు వాళ్ళ అమ్మ తరపున ఫ్యామిలీతో దిగింది ఇక్కడ పిక్స్. ఇంకా వాళ్ళ పెద్దమైన మామ కొడుకు అక్కడ మిస్ అయినారనమాట. ఇక్కడ మాత్రం పెళ్లి కూతురు పక్కన మా పెద్దమ్మ గ్రీన్ కలర్ శారీ ఏమో మా లాస్ట్ పిన్ని, రాజీ పిన్ని. ఆ పక్కన ఇంకో పిన్ని, ఆ లాస్ట్ పర్పుల్ శారీ ఏమో పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ అనమాట, మా రెండో పెద్దమ్మ. ఇటు పక్క మాత్రం మా నాన్న కజిన్స్, అంటే మా నాన్న వాళ్ళ కజిన్స్ వైఫ్స్, ఒక పిన్ని ఇంకో పెద్దమ్మ అన్నమాట. సో ఇక్కడ మాత్రం మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్, మా పక్కన ఆంటీ, మా ఇంటి పక్కనే ఉంటది పెళ్లి కూతురు పక్కన ఆంటీ, ఇటు పక్క హరిప్రియ, వీళ్ళందరూ రిలేటివ్స్ అనమాట. ఇక్కడ మా పెదనాన్న మా పెద్దమ్మ మళ్ళీ దిగుతుంటే మా పెదనాన్న చూడంగానే మా నిక్లకి అయితే మస్తు ఏడుపు వస్తుందండి. చాలా ఎమోషనల్ అయింది. మా పెదనాన్నకి మా నిక్లకు బాగా చాలా మంచి బాండింగ్ అయితే ఉంటుంది. మా పెదనాన్న చాలా ప్రేమగా చూసుకుంటాడు మా నిక్లని. అంటే మాకంత బాండింగ్ అంటే మా నాన్నకి కొంచెం ఉంటుంది, కానీ మేము మా అమ్మ మీద ఎక్కువ ఎమోషనల్ అవుతాం అనమాట మా నాన్నకంటే. సో మా అమ్మని మా పెదనాన్న చూసినప్పుడల్లా మా నిక్ల ఏడుస్తూనే ఉంది. వెంటనే ఎమోషనల్ అయిపోయింది అనమాట ఫోటో దిగుతుంటే. తర్వాత అయితే ఇక్కడ మెహందీ వాళ్ళు బ్రైట్ టు బి చేసేటప్పుడే మెహందీ అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడ మా నిక్ల వాళ్ళ చెల్లి పెట్టించుకుంటుంది అనమాట. ఇక్కడేమో చెప్పాను కదా మా నిక్ల వాళ్ళ మేనత్త, అలా రెండో మా అమ్మ భార్య అనమాట, పెట్టించేసుకున్నారు మెహందీ. అందరు పెట్టించుకుంటున్నారు. సో వాళ్ళైతే చాలా ఫాస్ట్ వేస్తున్నారండి మెహందీ. ఇద్దరిని పిలిపించింది మా నిక్ల, ఇలాగా 2 చేతులకి వేయమని చెప్పేసింది అందరికి. సో ఇక్కడైతే పిక్స్ దిగుతున్నారు పిల్లలందరూ. ఇక్కడంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారనమాట. మెహందీ అయితే మంచిగా ఎంజాయ్ అయితే చేసామండి. మా పెళ్ళిళ్ళు అప్పుడైతే మెహందీ లేదు. సో ఇవన్నీ పెట్టడం వల్ల మేమైతే కజిన్స్ అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడేమో మా బాబాయ్ కూతురు శిశిర అన్నమాట పెట్టించేసుకుంది. మేమందరమేమో బాగా కనిపిస్తుంది అని అరచేతిలో వెనకల సైడ్ పెట్టించుకున్నాం అనమాట. ఇప్పుడు ఇది ఫ్యాషన్ గా కనిపిస్తుంది అని. సో అందరు ఒకరి తర్వాత ఒకరు పెట్టించేసుకుంటున్నారు. ఇక్కడేమో మా పెద్దమ్మ అని చెప్పాను కదా, మా ఇంద్ర పెద్దమ్మ. సో మా పెద్దమ్మ పెట్టించుకుంటుంది. మా పెద్దమ్మ కూడా పైననే పెట్టించుకుంది, అరచేతిలో పెట్టించుకోకుండా. సో మెహందీ అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకొంచెం పిల్లలు తర్వాత అయితే డాన్స్ వేసారనమాట. ఇంకా మేమందరం ఫోటోలు దిగి బ్రైట్ టు బి చేసేసరికి టైం అయిపోయింది. సో ఆ తర్వాత అయితే పిల్లలు కొంచెం డాన్స్ వేసినారు. ఇక్కడేమో మా జేజీ వాళ్ళ చెల్లెలు వాళ్ళ వైఫ్, ఆ బాబాయ్ భార్య అన్నమాట, మా జేజీ వాళ్ళ చెల్లెలు కోడలు. ఇక్కడ అందరూ కూర్చొని మెహందీ అయితే పెట్టించుకుంటున్నారు. ఇక్కడైతే
మా చెల్లెల కూతురు పొన్ను అండ్ మా బాబాయ్ కూతురు పండు థిక్ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నామేమో. మా బాబాయ్ కూతురు పండు అంటే అసలు పేరు పూజిత. ఇక్కడేమో మా పొన్ను. ఇంకా డాన్స్ మీరు పాటలు పెట్టండి మేము డాన్స్ వేస్తాము అని రెడీ అయిపోయినారనమాట. మేమందరం పెట్టించుకున్నాక మా నిఖిల పెట్టించుకునేసరికి చీకటి పడిపోయింది అనమాట. లాస్ట్ లో వాళ్ళు వెళ్ళాలంటున్నారు. 9 అయింది. కొంచెం ఫాస్ట్ గా పెట్టించేసుకుంది అనమాట. కానీ వాళ్ళు ఇద్దరు బాగా పెడుతున్నారండి. ఫాస్ట్ గా నీట్ గా పెట్టారు. మా ఫ్యామిలీలో అన్ని పెళ్లిళ్ళలో ఫస్ట్ మెహందీ అయితే మా నిఖిలదే అనమాట. చాలా బాగా జరిగింది. అందరం బాగా ఎంజాయ్ చేసాము. అసలు ఎక్కడ కూడా మా నిఖిల ఫాస్ట్ గా రెడీ అయ్యి మంచిగా స్పేస్ ఇచ్చింది. ఫస్ట్ టైం అండి, అంటే హల్దీలో కానీ అన్నిట్లలో తెలంగాణ పెళ్లిళ్ళలో కొంచెం చిన్న స్టెప్స్ తో చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే కజిన్స్ అందరము. చాలా బాగా జరిగింది మ్యారేజ్ అయితే. సో మెహందీ కూడా చాలా బాగా జరిగింది. దీని తర్వాత అయితే భోజనాలు పెట్టారు. నేను ఆ వీడియో క్లిప్ తీద్దాం అనుకున్న హడావిడిలో మర్చిపోయాను అనమాట, మా బాబుకి అన్నం తినిపిస్తూ. సో డెకరేషన్ అయితే ఓవరాల్ గా ఇలాగా మంచిగా చాలా బాగా డెకరేషన్ చేశారు. చాలా బాగా జరిగింది. ఇది మెహందీ అయితే చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం మా అందరి మ్యారేజ్లలో మెహందీ లేదు, అంటే నాది మా చెల్లెలది అందరి జరిగింది కదా. సో మెహందీ పెట్టుకున్న తర్వాత మా తమ్ముళ్ళు వచ్చి కేక్ కట్ చేపించారు. ముందు కట్ చేద్దాము అనుకున్నాం కానీ కొంచెం లేట్ అయింది ఫొటోస్ దిగేటప్పుడే. సో ఇక్కడైతే మా నిక్కి మా పెద్దనాన్న కొడుకు అవినాష్ రెడ్డి, వీడు లండన్ లో ఉంటాడనమాట. సో అందరైతే కేక్ కట్ చేపించారు. నేను కేక్ కట్ చేసేటప్పుడు కిందికి వెళ్ళినట్టున్నాను ఏదో పని మీద. సో ఇక్కడైతే అందరూ మా పిన్ని, ఇక్కడ చెప్పాను కదా మా పిన్ని, ఇక్కడ మా చెల్లెలు, ఆ వెనకల మా నిక్కి వాళ్ళ మేనత్త. ఇది కొంచెం ముందు ఎర్లీగా గోరింటాకు పెట్టించుకునేటప్పుడు అనమాట ఇది.
మీ ఇద్దరిని పెడతా, మా సింగపూర్ చెల్లి మర్ది గారు, అంతే కదా. ఏమన్నా మాట్లాడతారా మా ఛానల్ గురించి? ఫారినర్స్ వీళ్ళు ముగ్గురు మా ఫ్యామిలీలో ఉన్న ఫారినర్స్. Do subscribe.